జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో కృష్ణపట్నం నుంచి హైదరాబాద్కు భారత్ పెట్రోలియం గ్యాస్ పైప్ లైన్ నడిపే క్రమంలో రైతుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా వేసిన పంట పైర్లను తొక్కిస్తూ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నట్లు పేడూరు రైతులు శుక్రవారం మీడియా ప్రతినిధులతో వాపోయారు. తమ గ్రామంలో తమ పొలాల గుండా పైప్ లైన్ ఏర్పాటుకు సమ్మతించామన్నారు. అయితే పంట చేతికి వచ్చే తరుణంలో కంపెనీ యాజమాన్యం పొలాలను తొక్కించుకుంటూ రైతాంగాన్ని నష్టపరుస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఒక్కో రైతుకు 1/2 ఎకరాకు పైగా పంట నష్టపోతున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కోతలైన తర్వాత పైప్ లైన్ వేసుకోవాలని బతిమలాడినప్పటికీ వారు ససేమిరా అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ధాన్యానికి తగిన గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంట చేతికొచ్చే సమయంలో ఇలా చేయడం సమంజసం కాదని వారు తెలిపారు. అన్నదాతల యందు దయ ఉంచి అధికారులు, పాలకులు స్పందించి రైతుల ప్రయోజనం కోసం 1 నెలవు గడువు ఇప్పించవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. అది తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామం. పేడూరు గ్రామంలోని రైతులు మా గోడుని మీకు వెళ్ళగొక్కుతున్నాము. గవర్నమెంట్ ఆఫీసర్లకి దీన్ని ఆపవలసిందిగా కోరుచున్నాము. కృష్ణాపట్నం నుండి హైదరాబాద్ పైప్ లైన్ కోసము ఆల్రెడీ పైప్ వర్క్ కోసం రైతుల దగ్గర నోటీసులు ఇచ్చే వాళ్ళకి నోటీసులు ఈ విధంగా ప్రతి ఒక్క రైతుకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్క రైతుకి ఏం చెప్పారంటే, మీ పొలంలో కృష్ణాపట్నం నుంచి హైదరాబాద్ వరకు పైప్ లైన్ వేస్తాము, అది చాలా తక్కువ, ఒక 8 అడుగులు వేసి అదంతా 3 అడుగు పైపు 2 ఇంచు పైపు వేస్తాము అని చెప్పి అందరు రైతుల దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేశారు. తీరా ఇప్పుడు వచ్చి ఇంకా 4 రోజుల్లో కోతలు కొచ్చుకునే పైర్లలో దౌర్జన్యంగా తొక్కించుకుంటూ ఈ 4 రోజులు ఆగకుండా ఒక్కొక్క రైతు 1/2 ఎకరా పొలం నష్టపోతున్నాడు. ఈ రోజు ఒక్క పొలంకి ఖర్చు పెట్టాలంటే 40,000 ఖర్చు అవుతుంది 1 ఎకరాకి. ఈ పక్క రైతు నా పక్క నిలుచుకున్న ఈ ఒక్క రైతుకే 1/2 ఎకరా పొలం నష్టపోతున్నాడు. ఈ రోజు 4 రోజులు ఆగకుండా ఇక్కడున్న కాంట్రాక్టర్లు, ఈ పెట్రోలియం సంబంధించిన ఆఫీసర్లు దౌర్జన్యంగా మేము ఆపము, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎవరికైనా చెప్పుకోండి, మేము చేసేదని ఈ రోజు దౌర్జన్యంగా ఇక్కడ ఏ పనులు చేయట్లేదు. వాళ్ళు జస్ట్ పైరును తొక్కించుకొని పోవాలి అని ఆల్రెడీ 210 మిషన్ పెట్టి తొక్కించుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడైతే ఎటువంటి వర్క్లు చేయట్లేదు. ఫస్ట్ రైతులను భయపెట్టాలి, రైతుల దగ్గర నుంచి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, మనం ఏదో పనులు చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతు మేము ఆల్రెడీ మీకు పైప్ లైన్ వేయడానికి ఒప్పుకున్నాము, 4 రోజులు ఆగండి అని చెప్పినా మేము ఆగకుండా దౌర్జన్యంగా రైతులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి దౌర్జన్యంగా పనులు చేస్తున్నారు. మీరైనా ఆఫీసర్లు, పెద్ద రాజకీయ నాయకులు దీని మీద కొద్దిగా ఆలోచించి రైతులను కాపాడవలసిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ ఈ సంవత్సరము వడ్ల రేటు తగ్గిపోయిందని రైతు ఆల్రెడీ బాధపడతా ఉంటే మా పేడూరు రైతులకి మేము ఎందుకు పైప్ లైన్కి అనుమతి ఇచ్చామని బాధపడాల్సిన పరిస్థితిలో మేమున్నాము. మీరు కొద్దిగా ఆలోచించి 1 నెల రోజులు ఆపి 4 రోజుల తర్వాత మీ పనులు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మా రైతుల గోడు ఎల్లబోసుకుంటున్నాము. మీరు ఆలోచించండి, మా రైతుల గోడు పట్టించుకోండి, రైతుల్ని బతికించండి. నమస్కారం అండి, నా పేరు వంశీకృష్ణ. మా తోటపల్లి గూడూరు మండలం పేడూరు విలేజ్ అండి. పైప్ లైన్ వేయడానికి ఇంతకుముందు మాకు నోటీసులు అన్నీ అందజేశారు. కానీ ప్రాపర్ ఇంటిమేషన్ ఇంతవరకు ఏది ఇవ్వలేదండి. ఇప్పుడు వచ్చి పంట వేసుకున్న తర్వాత అన్యాయంగా తొక్కించుకుంటూ వేసి మేము పైప్ లైన్ వేయాల్సిందని చెప్పి చెప్తున్నారు సార్. ఇంతవరకు మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు సార్. ఎక్కడి నుంచి అగ్రికల్చర్ అధికారుల నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఒక ఇంటిమేషన్ లేదు. దయచేసి ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా చేసిన పంట నష్టపోతున్నాం సార్. మేము దయచేసి భారత్ పెట్రోలియం కంపెనీ వాళ్ళకి వినిపించుకునేమనగా 1 నెల రోజులు ఆగితే మా పొలం మేము మళ్ళీ వరికోతలు అయిపోసుకోవడం జరుగుతుంది సార్. ఆ నెల తర్వాత మీ వర్క్ మీరు చేసుకోండి.